నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. డాక్టర్ మోహన్ రావు పాటిబండ్ల. ఈయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వైద్యో నారాయణో హరి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ మోహన్ రావు. డాక్టర్ రావుగా సుపరిచితులైన డాక్టర్ మోహన్ రావు గారి చేపడితే చాలు, ఎంతటి మొండి రోగమైనా మోకరిల్లాల్సిందే, తల వంచాల్సిందే. డాక్టర్ రావుస్ హాస్పిటల్ ఫౌండర్ మరియు చైర్మన్ అయిన డాక్టర్ మోహన్ రావు గారి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన పేరు కంటే ఈయన సంపాదించిన డిగ్రీలు, అవార్డులు, రివార్డులే ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా బెటర్ ట్రీట్మెంట్ కోసం ఇండియా నుంచి యూకే వెళ్తారు లేదా యుఎస్ వెళ్తారు. కానీ డాక్టర్ రావు గారు ఇచ్చే ట్రీట్మెంట్ నచ్చి యూకే నుంచి ఇండియా వచ్చి మరి డాక్టర్ రావు గారితో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అంటే డాక్టర్ రావు గారిలో ఎలాంటి టాలెంట్ దాగి ఉందో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. మన ఇండియాలోనే బెస్ట్ న్యూరో సర్జన్ గా పేరుగడించి లక్షలాది మంది రోగుల జీవితాల్లో ఆనందం నింపిన వైద్య శిఖామణి డాక్టర్ రావు గారు. అడుగుపెట్టిన రంగంలో నిష్ణాతులైన వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కానీ వైద్య వృత్తిలో ప్రవేశించి అంటే అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే సెన్సేషన్ క్రియేట్ చేసిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ మోహన్ రావు గారు. డాక్టర్ రావుస్ హాస్పిటల్లో ఎలాంటి సర్జరీస్ అందుబాటులో ఉన్నాయని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మినిమల్లీ ఇన్వాసివ్ స్కల్ బేస్ సర్జరీ, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ, న్యూరో ఆంకాలజీ, ఫంక్షనల్ మరియు స్టెరియోటాట్రిక్ రేడియో సర్జరీ, ఎండోవాస్కులర్ మరియు సెరిబ్రోవాస్కులర్, ఎపిలెప్సీ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు డాక్టర్ గారి గురించి విన్నాము, అలాగే హాస్పిటల్ గురించి విన్నాము. ఎక్విప్మెంట్ తెలుసుకుందాం. ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. మరి బ్రెయిన్ ట్యూమర్ కి సంబంధించి డాక్టర్ గారిని అడిగి కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మరి ఇక్కడ డాక్టర్ రావుస్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి సార్? అసలు ట్యూమర్ అంటే అమ్మా ఏదైనా సరే ఒక గడ్డ లాంటిది. అంటే అది అక్కడ ఉండాల్సిన ప్లేస్లో ఉండకూడదు. అంటే ఒక సెల్స్ ఉన్నాయి అనుకోండి, బ్రెయిన్ సెల్స్ ఉన్నాయి, అది మామూలుగా అయితే అమ్మా మళ్ళీ రెప్లికేట్ అవ్వటం అనేది ఉండదు. ఇవేంటంటే బ్రెయిన్కి సపోర్టింగ్ సెల్స్ ఉంటాయి కొన్ని, ఆస్ట్రోసైట్స్ అని, గ్లయల్ సెల్స్ అంటారు వాటిని. అవి ఎక్స్ట్రాగా ప్రొలిఫరేట్ అవ్వటం మూలంగా ఒక ముద్దలాగా తయారవుతాయి. వాటిని ట్యూమర్స్ అంటారు. అది బ్రెయిన్లో వస్తే అది బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అమ్మ రెండు రకాలు. ఒకటి బ్రెయిన్లోనే ఫామ్ అయ్యాయి, అంటే బ్రెయిన్ టిష్యూ నుంచి కానీ దాని సపోర్టింగ్ టిష్యూలోంచి కానీ ఫామ్ అయ్యి ఉండేవి. వాటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. రెండో అమ్మ మనకి ఎక్కడో బాడీలో ఫామ్ అయ్యి, అంటే ఇప్పుడు యూట్రస్లో ఫామ్ అవ్వచ్చు, లేకపోతే కోలాన్లో ఫామ్ అవ్వచ్చు, లంగ్లో ఫామ్ అవ్వచ్చు, లేకపోతే కిడ్నీస్లో ఫామ్ అవ్వచ్చు, స్కిన్ మీద ఫామ్ అయ్యి రావచ్చు. ఇలా వేరే చోట నుంచి ఎక్కడికి వస్తే వాటిని మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటారు. వాటిని కూడా బ్రెయిన్ ట్యూమర్సే, కాకపోతే ఏంటంటే మెటాస్టాటిక్, ఎక్కడి నుంచో వచ్చినాయి, అంటే అవి ఇక్కడ ఉండేవి కాదు కాబట్టి వాటిని సెకండరీ ట్యూమర్స్ అంటారు అనమాట. సో బేస్డ్ ఆన్ దాట్ ఆటోమేటిక్గా అమ్మ మనకి ప్రైమరీ ట్యూమర్స్, సెకండరీ ట్యూమర్స్ అని రెండు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈ ప్రైమరీ ట్యూమర్స్లో కూడా రకరకాలమ్మా. అంటే కొన్ని మామూలుగా ఉంటాయి, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, వీటిలో క్యాన్సర్ ఉండదమ్మా. అండ్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇవి ఎర్లీ క్యాన్సర్, లేట్ క్యాన్సర్ టైప్స్ అనమాట. ఈ గ్రేడ్ 1 వచ్చిన వాళ్ళమ్మా కరెక్ట్గా సర్జరీ చేసుకుంటే మినిమం 10 సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా, ఏమీ లేకుండా, మళ్ళీ రాకుండా బతుకుతారు. మళ్ళీ రాకుండా నేను మాట్లాడేదమ్మా. గ్రేడ్ 2 అనుకోండి, కరెక్ట్గా సర్జరీ కనుక చేసుకుంటే 4-5 ఇయర్స్ పాటు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉంటుంది. గ్రేడ్ 3 అయితే ఒక 1.5 year to 2 years రాదు. గ్రేడ్ 4 అయితే జనరల్గా ఒక 6 months నుంచి 14 months దాకా మళ్ళీ రాదు. జనరల్గా ఇదమ్మా. అంటే మనకి వచ్చే ట్యూమర్ టైప్ను బట్టి వాటి అంటే అవి ఎన్నాళ్ళకు వస్తాయి ఏంటనేది చెప్తాము. అవి ఉన్న లొకేషన్ బట్టి ఎలాంటి కారణాలు వస్తాయో చెప్తాము. అవి ఎక్కడ పుట్టినయి అనే దాన్ని బట్టి మన ఆయుర్దాయం ఎంత మిగిలిందో తెలుస్తుంది. సో వీటిని బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఓకే సార్. అవి ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించే ఛాన్స్ ఉంటుంది సార్? జనరల్గా అమ్మ మనం బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ మీకు ఎప్పుడు మాట్లాడుకున్నామమ్మా, మనం బ్రెయిన్ని ఒక స్విచ్తో పోల్చుకోవచ్చు.
సో మన చేతులు కాళ్ళు ఇవన్నీ లైట్స్తో పోల్చుకోవచ్చు. ఆ నుంచి ఉండే కనెక్షన్స్ వైర్లతో పోల్చుకోవచ్చు. ఇప్పుడు బ్రెయిన్ అనుకోండి, అంటే స్విచ్ చేస్తేనే ఇక్కడ లైట్ వెలిగింది. సో ఇప్పుడు బ్రెయిన్లో మనం మాట్లాడుకునే ఫైబర్స్. సో ఇప్పుడు ఇక్కడ చూసామనుకోమ్మా, ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుందమ్మా. సో ఇక్కడ బులుగ్గా ఉన్నాయన్నీ చేతులు కాళ్ళు ఫైబర్స్. ఓకే, ఇక్కడ రెడ్గా ఉన్నాయన్నీ ఒక బ్రెయిన్ని ఇంకో బ్రెయిన్ కనెక్ట్ చేసే ఫైబర్స్. అంటే కుడి చేయి చేసే పని ఎడం చేయికి తెలియాలి అంటే ఆ ఫైబర్స్ ఇంటాక్ట్గా ఉండాలి. అంటే అవే వైర్లు అనమాట నేను మాట్లాడేది. అలాగే మీ కాలు చెయ్యి అన్నీ కరెక్ట్గా ఉండాలంటే ఈ బులుగు ఫైబర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అలాగే మీరు మాట్లాడటం కానీ చూడటం కానీ లేకపోతే ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే మీ ఈ గ్రీన్ ఫైబర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. సో వీటన్నిటినీ ప్రిజర్వ్ చేసుకుంటా సర్జరీ చేసుకోవాలమ్మా. సో సిమ్టమ్స్ ఎలా వస్తాయి అనేది కూడా సేమ్ అనమాట. ఇప్పుడు ఈ బులుగు ఫైబర్స్ దగ్గర ట్యూమర్ ఉందనుకోండి, ఇక్కడ ట్యూమర్ ఉందనుకోండి, అంటే చెయ్యి కాలు ఈ పడిపోవటం ఇట్లాంటి ఏదో రావచ్చు. అలాగే అక్కడే కనుక ఉంటే ఫిట్స్ రావచ్చు. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు చెయ్యి కాలు కొట్టుకుంటాయి. ఓకే, ఇంకెక్కడన్నా ఉంది ఇక్కడ ఉన్నప్పుడు అనుకోమ్మా, ఈడాడో వెనక ఈ ప్లేస్లో కనుక ఉన్నప్పుడు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఉన్నప్పుడు వచ్చినాయి అనుకోండి, అప్పుడు కళ్ళ ముందు లైట్లు వెలగటం కానీ ఇలాంటి ఫిట్స్ వస్తాయి అనమాట. అంటే ఫిట్స్ అన్నీ కూడా ఒక రకం కాదు, ఫిట్స్ రకరకాలు అనమాట. సో అలాంటి ఫిట్స్ రావచ్చు, లేదా చెయ్యి కాలు పడిపోవచ్చు, లేదా ఇప్పుడు ఈ ట్యూమర్ను చూసామనుకోమ్మా, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇటు పక్క నుంచి అటు పక్కకి వెళ్ళే ఫైబర్స్ మీద దగ్గరలో ఈ ట్యూమర్ ఉంది. అంటే దీని మూలంగా ఏమవుతుంది, ఈ ట్యూమర్ ఈ ఫైబర్స్ మీద కంప్రెషన్ పడి ఈ బ్రెయిన్కి జరిగే తేడా, అంటే ఈ చెయ్యి ఏం చేస్తుందో దీనికి తెలియకపోవచ్చు. అంటే కన్ఫ్యూజ్డ్గా ఉండటం, నేను యాడ్ చేశానంటాం, ఈ చేతితో ఏదో చేస్తాడు కానీ ఈ బ్రెయిన్కి తెలియదు. సో ఆటోమేటిక్గా నేను అది ఎక్కడ చేశానని చెప్పటం. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా అమ్మ మామూలుగా ఇప్పుడు కిందకు వచ్చాం అనుకోండి, ఇది చిన్న బ్రెయిన్ అంటారు. ఇప్పుడు చూస్తే ఇదంతా చిన్న బ్రెయిన్ అనమాట. ఈ చిన్న బ్రెయిన్లోనే మనకి 10 రకాల నరాలు బయటకు వస్తాయి. ఒకటో నరం అమ్మ మనకి వాసన చూపిస్తుంది, రెండో నరం మన కంటి చూపు ఉంటుంది, మూడో నరం, నాలుగో నరం, ఆరో నరం మన కన్ను అటు ఇటు కదలటానికి ఉపయోగపడుతుంది, ఐదో నరం అనేది మన ముఖం మీద స్పర్శ చెప్పిద్ది, ఏడో నరం అనేది మన టేస్ట్ని ప్లస్ మనం ముఖం మజిల్స్ కదిలించాలంటే అమ్మ ఇట్లా అనాలన్నా ఈ మజిల్ కదలాలి, ముఖం మీద మజిల్ అంటే ఏడో నరం పనిచేస్తాయి, ఎనిమిదో నరం మన చెవులు వినిపిస్తాయి, తొమ్మిదో నరం, 10వ నరం మనం గుటకేయటము, మాట్లాడటము, ఈ పనులు చేయటానికి పనికి వస్తుంది, 11వ నరం మనం షోల్డర్స్ ఎత్తడానికి, 12వ నరం నాలుకని ఎట్లా కావాలంటే అలా కదిలించడానికి, అంటే మనం మాట్లాడాలి అన్నా 12వ నరం కావాలి. సో ఇలా ఇన్ని రకాల నరాలు ఇవి ఉన్నాయి. సో వీటికి ఉన్న లొకేషన్ బట్టి అమ్మ, అంటే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమరు కంటి దగ్గర ఇప్పుడు ఈ ఏరియాలో వచ్చింది అనుకుందాం అమ్మ, ఇప్పుడు ఈ ఏరియాలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా 1-2 నరాల దగ్గర వచ్చింది. అంటే ఒకటి వాసన పోవటానికి కానీ లేకపోతే 2 కంటి చూపు తగ్గటానికి కానీ కారణం అవుతుంది. ఓకే, అలా కాకుండా ఈ చిన్న బ్రెయిన్లో వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది, ఈ 3-4 అంటే కళ్ళు 1-2గా కనిపించటం, లేదా ముఖం మీద స్పర్శ తగ్గటం, లేదా ముఖం మీద తిమ్మిరి రావటం, లేదా ముఖం మీద అంటే ఏమంటారు పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ రావటం, లేదా ఇక్కడ మూతి వంకర పోవటం, చెవి సరిగా వినిపించకపోవటం, బ్యాలెన్స్ తప్పిపోవటం, నాలుక మడతడిపోవటం, మాట్లాడే మాట స్లర్గా రావటం, అంటే తాగుబోతోళ్ళు మాట్లాడినట్టు మాట రావటం, అలా వస్తుంది. అదే అలా కాకుండా ఇక్కడెక్కడో వచ్చింది అనుకోండి అమ్మ, అంటే ఇప్పుడు ఈ బులుగు ఫైబర్స్ ఉన్నాయి కదా, ఈ బులుగు ఫైబర్స్ ఉన్న ప్లేస్లో వచ్చింది అనుకోండి, అప్పుడు చెయ్యి కాలు పడిపోవటం. అదే ఈ గ్రీన్ ఫైబర్స్ ఉన్న ప్లేస్లో వచ్చింది అనుకోండి, మాట్లాడటం, చూపు తగ్గటం, మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి అమ్మ. ఇవి కామన్గా కనిపించే సిమ్టమ్స్. ఓకే, ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఇంకా చాలా సిమ్టమ్స్ వస్తాయమ్మా. అంటే ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనకి ఇక్కడ నీళ్లు ఉన్నాయమ్మ, ఇప్పుడు ఇవి నీళ్ళ తిత్తులు అన్నమాట. ఈ నల్లగా కనిపిస్తున్నాయి కదా, అవి నీళ్ళ తిత్తులు. ఓకే, ఇప్పుడు మనకి క్లియర్గా ఏం కనిపిస్తున్నాయి, ఇక్కడ నీళ్ళ తిత్తులు కనిపిస్తున్నాయి. ఓకే, ఆ నీళ్ళ తిత్తులు ఇప్పుడు ఈ ట్యూమర్ ఉంది కదమ్మా, ఇది ఇంకొంచెం పెరిగి అదే ఈ ట్యూమర్ ఇక్కడ కనుక ఉంటే ఈ నీళ్లు పెరుగుతాయి అనమాట. ఇది ఇంకొంచెం యువతల కనుక వస్తే ఈ నీళ్లు బయటికి వెళ్ళటం ఆగిపోతుంది. అప్పుడు దాన్ని హైడ్రోసెఫలస్ అని వస్తుంది. అంటే వాటర్ ఎక్కువ అవటం అనేది జరిగిద్ది అనమాట. అదే
సార్ ఈ బ్రెయిన్ ట్యూమర్ని ఎలా డయాగ్నోస్ చేయాలి సార్? బ్రెయిన్ ట్యూమర్స్ అమ్మ ఫస్ట్ ఇలాంటి ఇప్పుడు దాకా నేను చెప్పిన సిమ్టమ్స్లో ఏ సిమ్టమ్స్ ఉన్నా సరే ఫస్ట్ ఒక్కసారి మీరు అవగాహన చేసుకొని ఓకే ఫిట్స్ వచ్చినాయా, తిమ్మిరి వచ్చిందా, లేకపోతే చెయ్యి కాలు పడిపోతుందా, మాట పోయిందా, ఇప్పుడు నేను చెప్పిన ఈ 12 నరాలు కానీ కింద ఉన్న నరాలన్నింటినీ లెక్కేసుకొని అది కనుక వస్తే అమ్మా వెంటనే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, అది ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన దానికి సిటీ స్కాన్ కానీ ఫస్ట్ సిటీ స్కాన్ చూస్తే ఏదైనా కనిపించిందా అని చూస్తారు. దాని తర్వాత ఎంఆర్ఐ చేపిస్తారు. ఎంఆర్ఐ చేపిస్తే అమ్మ అప్పుడు ఎంఆర్ఐలో ఇది చాలా సొఫిస్టికేటెడ్ ఎంఆర్ఐ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. ఎంఆర్ఐలో జస్ట్ మనకి ఇలా ఉండే ఎంఆర్ఐ కనిపిస్తుంది. ఇందులో ఇక్కడ మనకి ఏదో కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది, ఇక్కడ ఏదో ఉంది. ఓకే, అప్పుడు ఈ ఎంఆర్ఐ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది సర్జరీ చేయటమా, లేకపోతే రేడియేషన్ చేయటమా, లేకపోతే ఇంకేమైనా, లేదా ఇంకేమైనా స్పెషల్ సీక్వెన్స్లు కానీ ఇంకేమైనా అడిగితే వాటిని బట్టి. అంటే బేసిక్గా ముందు డాక్టర్ గారు మీ సిమ్టమ్స్ వింటారు, తర్వాత మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు, ఆ తర్వాత మీకు సిటీ స్కాన్ ఎంఆర్ఐ రాస్తారు, ఆ తర్వాత ఫిట్స్ కనుకుంటే సీజర్స్ కనుకుంటే ఈఈజీ చేపిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత డాక్టర్ గారికి అక్కడ ట్యూమర్ ఉంది, దాన్ని ఏం చేయాలి అనేది తెలిసింది. ఈ సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది సార్? అసలు సర్జరీ ఎప్పుడు అవసరం అవుద్ది అని అంటే ఇప్పుడు మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫిట్స్ లాగా కానీ, లేకపోతే డిజీనెస్ రావటం కానీ, కాలు చేతిలో తిమ్మిర్లు రావటం కానీ, నీరు ఎక్కువైపోవటం కానీ బ్రెయిన్లో, లేకపోతే ఇప్పుడు మన బ్రెయిన్ ఇప్పుడు మన ఈ కపాలం అనేది ఉంటుంది, దీన్ని స్కల్ అంటారు. ఈ స్కల్ అనేది ఒక ఫిక్స్డ్ పార్ట్, దీంట్లో మూడు ఉంటాయి. ఒకటి బ్రెయిన్, 2 వాటరు, అంటే ఇక్కడ కనిపిస్తుంది ఇది బ్రెయిన్, ఇది 2 వాటరు, మూడోదమ్మా రక్తం, ఇక్కడ నల్లగా వెళ్తుంది చూసారా ఆ రక్తం. ఈ 3 ఉంటాయమ్మా. ఈ మూడిట్లో ఏది ఎక్కువైనా సరే ఇనీషియల్గా మనకి కొంచెం ఒక రకమైన అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటుంది బ్రెయిన్, దాని అంతటా మనకు తెలియదు, అప్పుడు దాకా సిమ్టమ్స్ మనకు తెలియని. ఇప్పుడు ఇది బాగా పెరిగిపోయింది అనుకోమ్మా, ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఇది పెరిగిపోద్ది. ఇది పెరిగిపోయినప్పుడు వెంటనే ఇక అడ్జస్ట్ చేసుకోవడానికి అక్కడ ఛాన్స్ ఉండదు. నీళ్లు తగ్గిపోయినాయి, బ్లడ్ తగ్గిపోయింది, కానీ ఇది ఫిక్స్డ్ స్పేస్. సో అప్పుడు మీకు సిమ్టమ్స్ వస్తాయి. మీకు వన్స్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని మనం చూస్తాం అనమాట. ఇప్పుడు డయాగ్నోసిస్లోకి వచ్చాం, ఎంఆర్ఐ చేసాం, ఇది కనిపించింది. ఎంఆర్ఐ చేసి దీంట్లోకి వచ్చినప్పుడు అది ఏంటి అనేది మనం చూడగానే చెప్పలేం. అది క్యాన్సరా, లేకపోతే మామూలు గడ్డ, లేకపోతే అది నార్మల్ బ్రెయిన్ టిష్యూనా, ఇది చెప్పడం కొంచెం కష్టం. ఎక్స్పీరియన్స్తో చెప్పినా అది కరెక్ట్ కాదు. కరెక్ట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ 20% ఉంటాయి. ఓకే, అది క్యాన్సర్ అని మేము అన్నా కూడా 20% ఛాన్సెస్ అది అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ అది ఏంటి అనేది తెలుసుకోవడానికి సర్జరీ చేస్తాం. 2, ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయి కదమ్మా, వాటన్నిటిని తగ్గించడం కోసం మొత్తం తీయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, అది మొత్తం ఎప్పుడు తీయలేము అని అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టుగా ఇప్పుడు ఈ బులుగు ఫైబర్స్లో ఉంటేనో, ఈ గ్రీన్ ఫైబర్స్లో ఉంటేనో, ఈ రెడ్ ఫైబర్స్లో ఉంటేనో మనం మొత్తం సర్జరీ చేయలేమమ్మా. ఓకే, అండ్ ఇంకొకటి ఈ సర్జరీ చేసి కాంప్లికేషన్స్ రాకుండా ఉండటం కోసం దీన్ని డిఫ్యూజన్ టెన్సర్ ఇమేజింగ్ అంటారమ్మా. అంటే ఇదేంటంటే మనకి వైర్లన్నీ ఎలా ఉన్నాయి, ఎటు పక్కకి వెళ్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎలా చూసుకోవాలి ఆ వైర్లని, నేను ఆ వైర్ల మధ్యలోంచి ఎలా లోపలికి వెళ్ళి ఆ గడ్డ తీసేయాలి అనేది క్లియర్గా తెలుసుకోవడానికి పనికి వస్తుందమ్మా. ఓకే సార్, ఈ మినిమల్లీ ఇన్వాజివ్ ట్యూమర్ సర్జరీ అంటే ఏంటి సార్? మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ అంటే అమ్మా, మినిమల్లీ అంటే చిన్న కోత, ఇన్వాజివ్ అంటే లోపలికి వెళ్ళటం. మినిమల్లీ ఇన్వాజివ్ బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్ ట్యూమర్ కోసం చేసే సర్జరీ. ఇదే ఉందనుకోమ్మా. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ముందు ఐడెంటిఫై చేసామమ్మా ట్యూమర్ని. ఇక్కడ ఇది ట్యూమర్ ఉంది. సో నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను. అంటే ఇక్కడ నేను ఇటు నుంచి వచ్చే దారిలో నాకు ఒక గ్రీన్ ఫైబర్ తగలట్లేదు, ఒక రెడ్ ఫైబర్ తగలట్లేదు, ఒక బ్లూ ఫైబర్ తగలకుండా డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తాను అనమాట. అంటే ఈ దారిలో ఎక్కడ ఏ ఫైబర్ లేకుండా ముందే ప్లాన్ చేసుకున్నాను. సో దాట్ నేను ఇప్పుడు దీంట్లో చూస్తే, ఇప్పుడు ఈ ప్లాన్ నేను ఏదైతే ప్లాన్ చేసుకున్నానో ఆ ప్లాన్ మీరు జస్ట్ చూస్తే అమ్మా మీకు తెలుస్తుంది. ఇది స్కిన్ మీద నుంచి అమ్మా నేను ఇలా వెళ్తున్నాను, వీటిలో ఎక్కడ ఏ ఫైబర్కి టచ్ అవ్వకుండా కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో అలా వెళ్ళి చేయటానికి
దీన్ని మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అంటారమ్మా. ఈ మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ ఎలా చేస్తాము అంటే ఒక చిన్న అంటే ఇది ఒక ట్యూబ్ అమ్మ, జస్ట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈడ స్కిన్ మీద చిన్న ఇన్సిజన్ ఒక 4 సెంటీమీటర్ల ఇన్సిజన్ ఇచ్చి దాంట్లో ఒక 2 సెంటీమీటర్ల క్రేనియాటమీ చేసి అందులో ఇది 13 mm ట్యూబ్ అనమాట. ఈ 13 mm ట్యూబ్ దాంట్లో పెట్టి ఓకే దాంతో పాటుగా ఈ ఎండోస్కోప్ని అనమాట, అంటే ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కదా, సో ఆ ఎండోస్కోప్ని ఇలా పెట్టి దాంట్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ట్యూమర్ని ఇలా తీసుకుంటా వెళ్తామమ్మా. ఓకే ఫైనల్గా ఆ ట్యూమర్ మొత్తం తీసేసి దాని తర్వాత అవసరమైంది అంటే అప్పుడు మనకి తెలిసిద్ది, అంటే మనం బయాప్సీ చేస్తామా లేకపోతే బయాప్సీ వస్తుంది మనకి 2 ట్యూమర్ ఏ టైప్ అనేది వస్తుంది అంటే అది గ్రేడ్ 1 2 గ్రేడ్ 3 4 ఓకే, లేదా బ్రెయిన్లోనే ఫామ్ అయిందా పక్కన ఎక్కడి నుంచి అన్నా వచ్చిందా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ మోడాలిటీస్ అంటే పేషెంట్కి పూర్తిగా కాంప్రహెన్సివ్గా బ్రెయిన్ ట్యూమర్స్ ట్రీట్మెంట్ అనేది జరిగింది. అసలు అన్ని ట్యూమర్స్ కూడా ఈ మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ ద్వారా క్యూర్ చేయొచ్చు అంటారా? మినిమల్లీ ఇన్వాజివ్ అనేదమ్మా ఇప్పుడు డీప్ సీటెడ్ ట్యూమర్స్ ఉన్నా లేకపోతే చిన్న సైజు ట్యూమర్స్ ఉంటే సరిపోద్దమ్మా. అంటే 3 సెంటీమీటర్ల బ్రెయిన్కు లోపల ఏ ట్యూమర్నైనా మినిమల్ ఇన్వాజివ్ పద్ధతిలో చేయొచ్చు అమ్మా. ఓకే పైన ఎంత గనక ఉంటే అంటే ఇప్పుడు ట్యూమర్ ఇక్కడ ఒక 15 సెంటీమీటర్లు ఉందనుకోమ్మా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, అప్పుడుదా పేషెంట్ బతికొండడు, కానీ ఉంది అనుకుందాం, అప్పుడు ఈ 15 సెంటీమీటర్ల ఇన్సిజన్ ఇస్తేనే కదమ్మా దాన్ని తీయగలిగేది, దానికి అది మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ. ఓకే అది అంటే ట్యూమర్ మనకి చెప్పిద్ది ఎంత చేయగలము అనేది. 90% 95% ఆఫ్ ద ట్యూమర్స్ అన్నిటినీ మినిమల్ ఇన్వాజివ్ గానే చేస్తామమ్మా. సార్ అసలు ఈ మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ ద్వారా బ్రెయిన్ సర్జరీకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సార్? అసలు మెయిన్ మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే అమ్మా మనం ఫస్ట్ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం, లాపరాటమీ లాప్రోస్కోపీ. లాపరాటమీ అంటేనమ్మా పొట్టని నిలువుగా కోయటం. ఓకే కోసి ఇంతకుముందు సర్జరీలు చేసేవాళ్ళు 1980s 90s అంతా అదే జరిగేది. ఓకే నిలువుగా ఒక పొట్ట మీద ఒక గీత ఉండేది. ఆ తర్వాత అమ్మ 2000 సంవత్సరానికి వచ్చేసరికి అంతా చిన్న చిన్న బెజ్జాల నుంచి సర్జరీ చేయటమే. 2007 2008కి వచ్చేసరికి అది స్టాండర్డ్ అయిపోయింది. అంటే ఆల్రెడీ అబ్డామినల్ చిన్న చిన్న బెజ్జాల నుంచి సర్జరీ చేయాలి అనేది ఒక ప్రూవ్ అయిపోయింది. అంటే దాంట్లోంచి చేస్తే మనకి ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి, మనకి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, ఇలాంటివన్నీ జరిగిపోయి లాప్రోస్కోపీ ఈజ్ ద స్టాండర్డ్. అలాగే మినిమల్ ఇన్వాజివ్ బ్రెయిన్ సర్జరీ కానీ స్పైన్ సర్జరీ కానీ తీసుకుంటే ప్రస్తుతం యుఎస్లో కూడా అమ్మ ఓన్లీ 10 to 15% పీపుల్ మాత్రమే దీని మీద ఉన్నారు రియల్గా చేయగలిగే వాళ్ళు. మిగతా వాళ్ళు అందరూ కూడా ఓపెన్ సర్జరీలే ఫాలో అవుతున్నారు. మన గుంటూరుకి ఇది ఒక 20 సంవత్సరాల ముందు అడ్వాన్స్డ్గా వచ్చినట్లు లెక్కమ్మ మినిమల్ ఇన్వాజివ్. ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నది అయితే ఇప్పుడు నేను చూపించే ఈ బ్రెయిన్ ట్యూబ్స్ ఇవైతే ఫస్ట్ టైం ఇన్ ఇండియా అమ్మ, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో ఈ టైప్ ఆఫ్ సర్జరీలు చేయటం కానీ ఇది కానీ, సో ఇవి చేయటం మూలంగా ఒకటి మనం ఎక్కువ కోత ఉండదు, ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వదు, ఎక్కువ టిష్యూ డ్యామేజ్ ఉండదు, ఎక్కువ బ్రెయిన్ మనం ఎక్స్పోజ్ చెయ్యము. ఎక్కువ బ్రెయిన్ ఎక్స్పోజ్ చేయకపోతే డ్యామేజ్ తక్కువ అవుద్ది, సో తర్వాత ఫిట్స్ తక్కువ వస్తాయి, సో త్వరగా వాళ్ళు రికవరీ అయిపోతారు, త్వరగా ఇంటికి వెళ్ళిపోతారు, ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం రాదు, దాని మూలంగా వచ్చే కాంప్లికేషన్స్ ఉండవు, మంచంలో పడుకోవాల్సిన పని లేదు. జస్వంత్ అనే ఒక పేషెంట్ ఉన్నాడు, జస్ట్ రాత్రి 10ంటికి సర్జరీ చేశాను, పొద్దున 7-8 గంటలప్పుడు వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు హాల్లో వచ్చి కూర్చొని. అంటే అంత సింపుల్గా ఉంటుంది. రాఘవరావు గారు పడుకొని వచ్చారు, ఈయన జస్ట్ మరుసటి రోజు అంటే పడుకొని అంటే ఫుల్గా కోమాలో వచ్చారు. ఈ పేషెంట్ ఇప్పుడు నేను చూపిస్తున్న పేషెంట్ ఆయన మామూలుగా నెక్స్ట్ 2 daysలో లేచి ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇట్స్ లైక్ వీళ్ళకంతా ఎంతంటే అమ్మా చిన్న చిన్న ఇన్సిజన్స్ ఉంటాయి. ఇందాక మీకు ఒకసారి ఇన్సిజన్ చూపించాను తల మీద, ఇక్కడ ఇంతే ఉంది అనేది. ఆ ఇన్సిజన్ని అంతే ఉంటుందమ్మా ట్యూమర్కి మినిమల్ ఇన్వాజివ్. సో ఇట్స్ వెరీ 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 అడ్వాంటేజెస్. సరే ఈ మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీస్ చేయడానికి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు మీ హాస్పిటల్కి ఉన్న అర్హతలు ఏంటి సార్? మా హాస్పిటల్కి ఉన్న అర్హతలు అంటే అమ్మ ఫస్ట్ నా గురించి చెప్పాలి అంటే నేను న్యూరో ఆంకాలజీ మినిమల్లీ ఇన్వాజివ్లో ట్రైన్ అయినాడిని. ఇంకొకటి ఇక్కడ అంటే నేను చేసినన్ని మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్ ఎవరు చేసి ఉండరు. 2 ఇక హాస్పిటల్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే
ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, ఈ ఓటీలో మీరు చూసే ఏ ఎక్విప్మెంట్ అయినా సరే మినిమల్ ఇన్వేజివ్ దానికి దీని నావిగేషన్ అంటారమ్మా. ఓకే, దీంతో మనం అంటే ఎంఆర్ఐలు అవి తీసిన తర్వాత వాటిని దీంట్లో వేసుకొని ఈ డిఫ్యూజన్ టెన్సర్ ఇమేజింగ్ అనే దాంతో మనం వైర్లన్నీ గీసుకొని ఆ వైర్లను ఎలా తప్పించుకొని వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకుంటే దీంట్లో నెక్స్ట్ దాన్ని ఎలా ప్లాన్ చేసాము అనేది మనిషిని రిజిస్టర్ చేసి మనిషి మీదకి వెళ్తాం అనమాట. వన్స్ మనిషి మీదకి వెళ్ళిన తర్వాత ఈ 4K ఎండోస్కోపీ సిస్టమ్ అమ్మ, ఈ 4K ఎండోస్కోపీ సిస్టమ్ తోటి ఇంత ఈ చిన్న ట్యూబ్లోంచి లోపలికి వెళ్ళి, అంటే మొత్తం అంతా ఓపెన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఈ ట్యూబ్ ఎంత ఉందమ్మా 13 mm ఉంటుంది. ఈ ట్యూబ్ 5 cm లెంగ్త్, 6, 7 ఇలా 9 ఉంటాయి అనమాట. సో ఈ లెంగ్త్లో ఎక్కడుందో అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచే ఆ సోనోస్టార్ క్యూసా అని చెప్పేసి ఆ సిస్టమ్ను ఒక దాన్ని యూజ్ చేసుకొని దీన్ని సోనోస్టార్ క్యూసా అనే సిస్టమ్ అంటారమ్మా, మిజోనిక్స్ యుఎస్ నుంచి. దీన్ని యూజ్ చేసుకొని దాన్ని న్యూరో మానిటరింగ్ అంటారమ్మా. అంటే నేను చేసే సర్జరీ చెయ్యి మీద కానీ కాలు మీద కానీ లేకపోతే మాట్లాడే ఏరియాలో కనుక ఉంటే వితిన్ 1 సెకండ్లో అది చెప్పిద్ది అనమాట మనకి. అంటే నేను దాని మీద స్టిమ్యులేట్ చేయగలనే ఎస్ నేను ఆ ఏరియాలో ఉన్నాను అని. సో వీటన్నిటితో ఉన్న ప్రత్యేకతతోటమ్మా ఇప్పుడు మనకి ఇది ఇంట్రా ఆపరేటివ్ సిటీ ఉంటుంది దీంట్లో. అంటే నేను సగం ట్యూమర్ చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిందేమో అని నాకు డౌట్ కనుక ఉంటే వెంటనే దీంట్లో సిటీ స్కాన్ చేసుకుంటాను. సో ఈ సిటీ స్కాన్ వెంటనే దీంట్లోకి మళ్ళీ వచ్చేస్తుంది. ఇందాక నేను చేసిన ఈ ట్యూమర్లో అమ్మ, ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ట్యూమర్ చూపించాను కదా, ఈ ట్యూమర్లో నేను కొంచెమే తీసాను అనుకోమ్మా, మిగిలింది ఇక్కడ కనిపిస్తా ఉంటుంది కదా. సో మళ్ళీ దానికి తగ్గట్టుగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అనమాట. చేసుకొని అంటే ఆ ట్యూమర్ను కూడా మొత్తం అంతా తీసేయగలుగుతాం. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్, ఇలాంటి హైబ్రిడ్ ఆపరేషన్ థియేటర్ ఉన్న హాస్పిటల్ ఇది ఒకటేనమ్మా. సో న్యూరో ఆంకాలజీకి ఉన్న క్వాలిఫికేషన్స్ అమ్మా, ఒకటి డాక్టర్ రావ్ ఈజ్ ఎ ట్రైన్డ్ 2-year ఫెలోషిప్ ట్రైన్డ్ న్యూరో ఆంకాలజిస్ట్ ఇన్ US. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఇంత ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్ ఇది ఒకటేనమ్మా. సో డాక్టర్ రావ్స్ హాస్పిటల్లో బోత్ ఎక్విప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, టెక్నాలజీని వాడే టెక్నికల్ పర్సన్ ఉన్నారు. సో ఇట్స్ ఈజీ అన్నమాట. సరే, ఒక్కసారి ఈ ట్యూమర్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఇయర్స్కి ఎన్ని మంత్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఇందాక నేను మొదట్లోనే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేశానమ్మా. జనరల్గా గ్రేడ్ 1 అయితే 10 సంవత్సరాల పాటు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. గ్రేడ్ 2 అయితే 4-5 years దాకా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి సెకండ్ టైం వచ్చినప్పుడు ఈ ట్యూమర్ని మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ ద్వారా క్లియర్ చేయడం అవుతుందంటారా? దానికమ్మా పేషెంట్ మనకు రెగ్యులర్ ఫాలోఅప్లో కనుకుంటే జనరల్గా 3 monthsకో 6 monthsకో, ఇప్పుడు గ్రేడ్ 1 అనుకోమ్మా సంవత్సరానికో 2 సంవత్సరాలకో చేస్తూ ఉంటాం, ఎందుకంటే స్లోగా పెరుగుతాయి. గ్రేడ్ 2 అనుకోండి ఒక రకంగా పెరుగుతాయి, 1 centimeter 1 సంవత్సరానికి పెరిగింది అంటే అదే 6 monthsకి ఒకసారి చేస్తాం. అలా కాకుండా గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 కానీ అయితే 3 monthsకి ఒకసారి చేస్తూ ఉంటాం. మనకి ఎర్లీగా తెలిసింది అనుకోమ్మా, దాన్ని ఎర్లీగా ప్లాన్ చేసుకొని తీసేసేయచ్చు. సో దాట్ ఆ ట్యూమర్ని మళ్ళీ సేమ్ మినిమల్ ఇన్వేజివ్ వేలో సేమ్ అక్కడికి వెళ్ళి సేమ్ పద్ధతిలో తీసేసుకొని రావచ్చు. సో మినిమల్ ఇన్వేజివ్ వేలో కూడా చేయొచ్చు. సార్, బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అలాగే ఇలాంటి ఎక్విప్మెంట్ ఉపయోగించి టెక్నాలజీ తెలిసిన పర్సన్ సర్జరీస్ చేస్తూ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మందిలో కూడా కొన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేనైతే ఏపీలో ఎక్కడ చూడలేదు ఇలాంటి ఎక్విప్మెంట్ అనేది. అది నేను ఫస్ట్ మాట్లాడతాను దాని గురించి. ఒకే చోట అంటే సర్జరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం కూడా వెంటనే జరిగి ఆ తర్వాత మళ్ళీ వెంటనే దాన్ని క్యూర్ చేసే ఛాన్సెస్ కూడా ఈ హాస్పిటల్లోనే ఉన్నాయి. చాలా సూపర్ టెక్నాలజీ సార్ ఇది. అలాగే ఎక్విప్మెంట్ కూడా. మీ థర్డ్ ముందు నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా నుంచి రిటర్న్ రావాలని ఎవరు అనుకోరు. అది పూర్తిగా సెటిల్ అయిన తర్వాతే ఆ డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే పిల్లలకి కూడా ఫ్యూచర్ అక్కడే ఉండాలని కోరుకునే వాళ్ళు 99.5% ఉంటారు. కానీ మీరు వెంటనే మీరు పుట్టిన నేలకి ఇక్కడున్న వాళ్ళకి ఏదో చెయ్యాలి అనే తపనతో, మీరు కూడా ఒక ప్యాషన్తో ఈ ఎక్విప్మెంట్ని ఇక్కడికి తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. దానికి ముఖ్యంగా మా సుమన్ టీవీ టీం అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవేర్నెస్ అందరికీ మీరు
ఈ వీడియో తోటి అవేర్నెస్ కనుక క్రియేట్ చేస్తే జనాలు ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా So, సార్. చాలా మందికి అవేర్నెస్ లేకే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ కొంచెం టైం ఎక్కువైపోతుంది, Okay. ప్రాబ్లం పెరిగిపోతుంది. పెరిగి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.